సముద్రపాల, వృద్ధదారు, జీర్ణదారు అని 2 రకాలు ఉంటాయండి ఇందులో. దీని యొక్క వేరు ఉంటుంది కదండి, ఆ వేరు తీసుకుని మీరు శతావరి దుంపలు ఉంటాయి కదా, ఆ దుంపలు తీసుకుని నలపండి. పచ్చి దుంపలు రసం వస్తుంది. పచ్చి దుంప దొరకదు అనుకుంటే చిక్కని కషాయం కాసుకోండి. బాగా చెక్క ముక్క కొట్టి నలగొట్టి నీళ్ళల్లో వేసి ఒక పావు లీటర్ నీళ్లు పోస్తే ఒక 20-30 గ్రాములు ఈ శతావరి పౌడర్ వేయండి. వేసి అది ఒక 100 ml 50 ml దాకా మరిగిపోయేలాగా చేసి చిక్కబడేదాకా ఈ వేరుని చిన్న చిన్న ముక్కలు కొట్టి ఆ నీళ్ళలో వేసి నానబెట్టి ఎండబెట్టండి. ఆ రసంలో వేసి ఇది శతావరి యొక్క రసంలో దీన్ని 7 సార్లు భావన చేయాలి. అంటే ఒకసారి వేస్తే ఎండబెడితే ఒక భావన, మళ్ళీ మన్నాడు రసం తీసి వేసుకోవాలి. అలా కొత్త రసంలో 7 సార్లు రసం తీసుకుని 7 సార్లు దీన్ని సాయంత్రం ఆ రసంలో వేసేసి పొద్దున్న తీసి ఎండలో పెడితే ఇంకా బాగుంటుందండి. ఎండిపోయినా కూడా ఈ రసంలో వేయటం వల్ల పూర్తిగా ఆ రసాన్ని పీల్చుకుంటుంది అనమాట. ఈ రకంగా 7 భావనలని చేసిన తర్వాత ఈ వేరు యొక్క చూర్ణాన్ని తీసుకుని రోజు ఒక అరతులం వరకు మీరు పాలలో కలుపుని తీసుకుంటే ఎంత బలం ఇస్తుందంటే చెప్పలేము మనం. మ్యాన్ పవర్ పెంచుతుంది, జనరల్గా బాడీకి విపరీతమైన శక్తిని ఇస్తుంది, ధాతువుల్ని పెంచుతుంది. ఎవరికైతే నరాల వీక్నెస్ ఉందో ఆ నరాల వీక్నెస్ నుంచి బయటపడడానికి కూడా ఈ చూర్ణం చాలా బాగా పనిచేస్తుందండి. శతావరి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఆ శతావరి రసంతో కలిపిన మనం ఇలా చేసాం కాబట్టి ఈ మూత్రావయవాల్లో ఉన్న ఇబ్బందిని కూడా తగ్గించి, మూత్రంలో ఏదైనా మంట ఉన్నా ఇంకోటి ఉన్నా వాటిని కూడా తగ్గించి మూత్రం ఫ్లో అనేది పర్ఫెక్ట్గా వెళ్ళేలా కూడా ఇది చేయగలదండి.